పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్. డిసెంబర్లోగా విశాఖ నుంచే పాలన. సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు. భారతదేశంలోనే 2036 ఒలింపిక్ గేమ్స్ ఐఓసీ సెషన్లో ప్రకటించిన ప్రధాని మోదీ. మణిపూర్ భగ్గుమంటున్న ఇజ్రాయిల్ వార్ పైనే మోదీకి ఆసక్తి. దేశంలోని ప్రతి విద్యార్థికి ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు కార్డు కసరత్తు చేస్తున్న కేంద్రం. విశాఖ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. డిసెంబర్లోగా విశాఖకు షిఫ్ట్ అవుతానన్నారు. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే మారుతుందన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా మారిందన్న ముఖ్యమంత్రి ఐటీ హబ్గా కూడా మారబోతుందన్నారు. విశాఖ మధురవాడ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇవాళ విశాఖ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. విశాఖలో ఐటీ సెస్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని లారెస్ ల్యాబ్స్లో నిర్మించిన అదనపు భవనాలను యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్ ఎల్ఎస్పిఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభించారు. న్యూస్ క్లిక్ వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయిస్తా, ఆ సైట్ హెచ్ఆర్ శాఖాధిపతి అమిత్ చక్రవర్తి ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూఏపీఏ చట్టం కింద ఆ ఇద్దరు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ ఇద్దరు సుప్రీంను ఆశ్రయించారు. సీజే డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది. ప్రబీర్ పుర్కాయిస్తా తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఇది న్యూస్ క్లిక్కు చెందిన అంశమని, జర్నలిస్టులు పోలీస్ కస్టడీలో ఉన్నారని, అరెస్ట్ అయిన వారిలో ఓ వ్యక్తి 75 ఏళ్ల వయసు ఉంటుందని సిబిల్ కోర్టుకు తెలిపారు. యూఏపీఏ కింద అరెస్టు చేస్తున్న సమయంలో రాతపూర్వక వారెంట్ అవసరం లేదని ఢిల్లీ కోర్టు తెలిపింది. భారతదేశం ప్రస్తుతం ఓడిఐ క్రికెట్ అంటే ప్రపంచ కప్నకు ఆతిథ్యం ఇస్తుంది. అయితే వీటి తర్వాత భారత్ దృష్టి క్రీడల మహాకుంభ్ అంటే ఒలింపిక్ క్రీడలపై నెలకొంది. 2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చెప్పుకొచ్చారు. ముంబైలోని వరల్డ్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో మోదీ ఈ విషయం చెప్పారు. భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వలేదు. 2010లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇది కాకుండా భారతదేశం 1982లో న్యూఢిల్లీలో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆసియా క్రీడలు కామన్వెల్త్ గేమ్స్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఒలింపిక్ గేమ్స్. ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం గురించి నరేంద్ర మోదీ చాలాసార్లు మాట్లాడారు. కానీ ఐఓసీ సెషన్లో మోదీ అధికారికంగా భారతదేశం ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చాలా ఉత్సుకతతో ఉందని, 2036లో జరిగే క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడబోమని ప్రధాని అన్నారు. తమ ఇంట్లో ఒలింపిక్స్ను చూడాలన్నది భారత ప్రజల కల అని, ఐఓసీ సహకారంతో కోట్లాది మంది భారతీయుల ఈ కలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా పతకాలు మాత్రమే కాకుండా మనసులు కూడా గెలుస్తామని మోదీ అన్నారు. ఈ క్రీడలు ఛాంపియన్లను సృష్టించడమే కాకుండా శాంతిని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ఓవైపు మణిపూర్ మండుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పట్ల అధిక ఆసక్తి కనబరుస్తున్నారని
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ మణిపూర్ హింసాకాండను విస్మరించి ఇజ్రాయిల్లో ఏం జరుగుతుందనే దానిపై ప్రధాని భారత ప్రభుత్వం ఆసక్తి చూపుతుండడం తనకు విస్మయం కలిగిస్తోందని అన్నారు. ఈ ఏడాది జూన్లో తాను మణిపూర్ సందర్శించినప్పుడు అక్కడ చూసిన విషయాలను నమ్మలేకపోయానని చెప్పారు. మణిపూర్ను బీజేపీ నాశనం చేసిందని, ఇప్పుడది ఓ రాష్ట్రం కాదని, 2 రాష్ట్రాలని, మైతీ కుకీ వర్గాల మధ్య ఘర్షణలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. మణిపూర్లో అమాయక ప్రజల ప్రాణాలను బలికొన్నారు. మహిళను లైంగిక వేధింపులకు గురిచేశారు. చిన్నారులను చిదిమేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 1 నేషన్ 1 స్టూడెంట్ కార్డు తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే ఈ గుర్తింపు నెంబర్ను ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీగా పిలువనున్నారు. అపార్ ఐడి కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ నంబర్ను విద్యార్థి జీవితకాల ఐడిగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అపార్ ఐడి ఇవ్వనున్నారు. దీనిలో విద్యార్థి అకాడమిక్ జర్నీ, చరిత్ర, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమవుతాయని, అవసరమైన సమయంలో ట్రాక్ చేయవచ్చునని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విద్యార్థుల డేటా రహస్యంగా ఉంటుందని, ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిపింది. 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి స్కీమ్పై ఏఐసిటిఈ చైర్మన్ టీజీ సీతారామన్ మాట్లాడుతూ అపార్ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ దేశంలోని విద్యార్థులకు క్యూఆర్ కోడ్ మాదిరిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి నేర్చుకున్న ప్రతి నైపుణ్యం, సాధించిన విజయం అందులో జమ అవుతుందని అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.